ఓం సచ్చిదానందరూపాయ వ్యాపినే పరమాత్మనే నమ శ్రీ గురునాథాయ దండయాచార్య నమోస్తుతే. ఓం శ్రీ గురు పరమాత్మనే నమః. మోక్షువులు జిజ్ఞాసులు అయినటువంటి పాఠక మహాశైలకు నమస్కారములు. చాలామంది ఎన్నో సంవత్సరాలుగా, అంటే 30 సంవత్సరాలు కానివ్వండి, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల నుండి కూడా గురువు దగ్గర చాలామంది గురు మంత్ర దీక్షను పొంది ఉంటున్నారు. చాలామంది ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వృద్ధికి రావటం జరగట్లేదు. అంటే ఈ గురుమంత్ర దీక్షను పొందినటువంటి ముముక్షువులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా 12 సంవత్సరాలు, అంటే 12 సంవత్సరాలు చక్కగా గురుసేవ చేసి వారి దయ వలన బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్యనంతటినీ కూడా సంపాదించుకొని జీవన్ముక్తిని పొంది ఆయన కూడా జగద్గురువు కావాలి, గొప్పవారు కావాలన్నమాట. అలా ఉండట్లేదు. ఒక గురువు గారికి చాలా మంది శిష్యులు ఉంటున్నారు. అందులో 2-3 మంచి మేధావులుగా, జ్ఞానులుగా ఉంటున్నారు. తక్కిన వారందరూ కూడా ఎక్కడేసిన గొంగల అక్కడే ఉన్నట్లు వాళ్ళు ప్రయత్న లోపం చేత, సాధన లోపం చేత, భక్తి లోపం చేత, పట్టుదల, శ్రద్ధ అనేటువంటి సద్గుణాలు లోపం చేత వాళ్ళు మంత్రదీక్ష పొందినప్పటికీ కూడా గురువు దగ్గర 30 సంవత్సరాలు ఉన్నా, 50 సంవత్సరాలు ఉన్నా వాళ్ళు ప్రాథమిక దశలోనే ఉంటున్నారు తప్ప వాళ్ళు గొప్పవాళ్ళు చాలా మంది కాలేకపోతున్నారు. ఈ లోపము దేని వల్ల వస్తుందంటే మనలో ప్రయత్న లోపం వల్ల వస్తుందన్నమాట. ప్రయత్నం పురుష లక్షణం. ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో గొప్పవారు కావచ్చు, సందేహం లేదు. పరావిద్య, అపర విద్య, 2 విద్యలో గడించి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మజ్ఞాని కావచ్చు. శరీరంలో ఉండగానే జీవన్ముక్తిని పొంది, మోక్షాన్ని పొంది, జన్మ రహస్యాన్ని పొందవచ్చు. అలాంటి పదవి ఆధ్యాత్మిక మార్గం అంటే. ఇంకే దేవుణ్ణి పూజ చేసినా, ఏ దేవతలను ఆరాధన చేసినా, ఎవరిని పూజించినా, ఎక్కడెక్కడికి తిరిగినా మోక్షం అనేటువంటిది లభించదు. ఈ యొక్క బ్రహ్మ విద్యని మనం అభ్యసించి సాధించినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి మోక్షం లభిస్తుంది. మళ్ళీ ఈ జగత్తులో పుట్టేటటువంటి అవకాశం లేకుండా జన్మ రహస్య పదవిని మనం అలంకరించగలము. అది ఎప్పుడో కాదు, ఈ శరీరంలో ఉండగానే సాధించి చూడగలగాలి, అనుభవించగలగాలి. శరీరము వదిలేసిన తర్వాత ఎవరికి మోక్షం అనేది రాదు. ఎప్పుడైతే ఈ శరీరం అనే గట్టు దాటేస్తుందో ఆత్మ, అది చేసిన కర్మాన్ని బట్టి, పుణ్యాన్ని బట్టి, పాపాన్ని బట్టి వేరే వేరే లోకాలకి, వేరే వేరే జన్మానికి పోతుంది. అలా కాకుండా ఈ శరీరము అమూల్యమైనది. మానవ శరీరం అనేటువంటిది అమూల్యమైనటువంటిది. సోపానభూత మానుష్యం అని అంటారు మహానుభావులు. మోక్షం అనేటువంటి శిఖరాన్ని పొందడానికి ఈ మానవ శరీరం అనేటువంటిది గొప్ప సాధన సామాగ్రితో కూడినటువంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం అన్నమాట. ఇలాంటి శరీరాన్ని పొందిన తర్వాత ఎవరైతే వాళ్ళు పరమాత్మను చేరుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయరో వాళ్ళకంటే ఆత్మహంతకులు, అందులు, గురుడ్డువారు ఇంకెవ్వరు ఉండరు. కాబట్టి మానవ జన్మ అనేటువంటిది, మానవ శరీరం అనేటువంటిది అనేక వేల సంవత్సరాల్లో చేసినటువంటి అనేక పుణ్యకర్మాల్లో చేసినటువంటి ఫలితం చేతని మానవ శరీరం వస్తుంది. మామూలుగా సులభంగా వచ్చేటటువంటిది కాదు. మృగాల శరీరం రావాలన్నా, పక్షుల శరీరం రావాలన్నా, క్రిమికీటకాల శరీరాలు రావాలన్నా ఎలాంటి పూజలు, వ్రతాలు, ధ్యానం, యోగం, పెద్దల సేవ ఇటువంటి చేయనక్కలే. ఎలా పడితే అలాగే నడిచేసినట్లయితే ఆయా మృగాల జన్మ వచ్చేస్తుంది. కానీ మళ్ళీ మానవ జన్మే రావాలి, మళ్ళీ మానవ శరీరమే రావాలి, మంచిగా బ్రతకాలనుకున్నప్పుడు ఈ మానవుడు అనేవాడు చక్కగా పరాపర విద్యలు 2 కూడా అభ్యసించాలి.
సద్గురువుల సేవ చక్కగా చేయాలి. కాబట్టి ఇవన్నిటికీ మానవుడు నరకానికి పోవాలన్న ప్రయత్నమే ఆధారం, స్వర్గానికి పోవాలన్న ప్రయత్నమే ఆధారం, అలాగే జన్మ రహస్యాన్ని మోక్షాన్ని పొందాలన్నా దానికి కూడా ప్రయత్నమే కారణం. కాబట్టి ప్రయత్నము లేనటువంటి మానవుడు ఈ జగత్తులో ఏమీ సాధించలేడు. వాడు మృగావస్థలోనే జీవించిన వాడు అవుతాడనమాట. కాబట్టి ప్రయత్నం పురుష లక్షణం అంటారు. ఆ ప్రయత్నం లేకుండా ఎవరు గొప్పవారు అవడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రయత్నం చేత మానవుడు మాధవుడు కావచ్చు, నరుడు నారాయణుడు కావచ్చు, ప్రయత్నం చేత పామరుడు మహాపండితుడు కావచ్చు, పట్టుదల చేత శ్రద్ధ చేత ప్రయత్నము చేత మానవుడు మహాపురుషోత్తముడు కావచ్చు. కాబట్టి జగత్ ప్రఖ్యాతిని గాంచవచ్చు. అనేక కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఈ ప్రయత్నమే కారణం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో చాలామందిని చూస్తున్నాం. ఎన్నాళ్ళ నుంచో ఎన్నో సంవత్సరాలు గురువు దగ్గర ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సరైనటువంటి విద్యాగ్రహణం లేక మళ్ళీ పామరులాగే సామాన్యులాగే నడుచుకుంటున్నారు. ఇదంతా కూడా వారి ప్రయత్న లోపమే కానీ గురువు గారి యొక్క లోపమే ఏముండదు. కాబట్టి జగత్తులో ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టడానికి సూర్య భగవాన్ ఎలాంటి వాడో, సమస్త మానవుల్లో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టడానికి సద్గురుమూర్తి జగత్తులో అవతరిస్తూ ఉంటారు. అనేక అవతారాల్లో సద్గురుమూర్తి అవతారం కూడా ప్రత్యక్ష అవతారం అన్నమాట. అందుకనే ప్రత్యక్ష గురుదేవాయ నమః అంటారు. ఏ దేవతలు ఎక్కడ ఎవరు కూడా మనకి మోక్షానికి మార్గం చూపించరు. కాబట్టి గురుదేవుడు ప్రత్యక్షమూర్తిగా అవతరించి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని బోధించి వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొడుతూ ఉంటారు. కాబట్టి ఈయన మహాభాస్కరుడు. అంటే లోకాల్లో ఉన్నటువంటి చీకటిని పోగొట్టడానికి భాస్కరుడు ఎలాంటి వాడో, అలాగే ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల హృదయాల్లో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టడానికి గురుమూర్తి హృదయ భాస్కరుడు, అంటే ప్రత్యక్ష భాస్కరుడు. కాబట్టి ఈ లోపల మన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టాలంటే ఈ జగత్తులో పరికరాలు ఏమీ లేవు. ఒక బ్రహ్మ విద్య తప్ప, ఒక సద్గురుమూర్తి గారు తప్ప రెండవ పరికరాలు ఈ అజ్ఞానాన్ని పోగొట్టే అవకాశం లేదు. కాబట్టి మానవుడికి మోక్షం కావాలంటే ప్రప్రథంగా ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి జన్మజన్మాల్లో దాగి ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే మనలో ఆత్మభాస్కరుడు ఉదయిస్తాడు. అతనికి మోక్షము అనేటువంటిది లభిస్తుంది. చాలామంది ప్రయత్న లోపం చేతనే ఎన్నాళ్ళు గురువు దగ్గర ఉన్నా చిన్నవారిగానే ఉంటున్నారు. కొంతమంది అయితే ప్రయత్నము బడాగ్ని వల్లే ప్రయత్నం చేసి ప్రబల పురుష ప్రయత్నమును ఆశ్రయించి అసరకాలంలోని ఒక 5 సంవత్సరాల్లో 6 సంవత్సరాల్లో మహాపండితులు అయిపోతున్నారు. మనం చూస్తున్నాం. ఇదంతా ఏమిటి అంటే ప్రయత్న లోపమే. కాబట్టి మహానుభావులు సాధన ద్వారా మనం ఒక సాధ్య వస్తువుని మనం పొందాలనుకున్నప్పుడు సాధన తప్పక చేయవలసి ఉంటుంది. అంటే శాంతే కల్లోలే సముద్ర స్నాతుమిచ్చతి దుర్మతి తదైవ శాంత సంసారే జ్ఞాతుమిచ్చతి మూఢధి అని మనకి శాస్త్రాల్లో ఒక శ్లోకాన్ని చెప్పారు. ఒక ఆయన ఉదయాన్నే 6 గంటలకి సముద్ర స్నానం చేద్దామని వెళ్ళాడు. ఆయన వెళ్ళేసరికి సముద్రంలో అలలు వస్తూ ఉన్నాయి. ఓహో, ఈ అలలో ఉండగా మనం స్నానం చేస్తే మునిగిపోతామని చెప్పి తగ్గిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి మధ్యాహ్నం 1 గంట వరకు కూర్చున్నాడు. కానీ ఇంకా తగ్గడం లేదు. ఇంకా పైపెచ్చు ఎక్కువగా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. సరే, తగ్గిన తర్వాత చేద్దాంలే అని చెప్పి సాయంత్రం 6 గంటల వరకు కూర్చున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే కెరటాలు తగ్గిన తర్వాత స్నానం చేద్దాం అనుకుంటూ కూర్చున్నాడు. ఈ లోపల 6 అయిపోయింది, చీకటి పడిపోయింది. ఇలా ఉండగా పెద్ద జంజుమార్తం ఒకటి వచ్చి పడింది. అంటే ఏమిటి? తుఫాన్.
ఈ గాలి వాన కొడుతూ ఉంటే ఈ చీకట్లో దారి తెలియక వాడు సముద్రంలో పడి కొట్టుకుపోయి చచ్చిపోయాడు. అలాగే ఈ సంసారం అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ సంసారంలో అనేక స్వర్రలు, అనేక విషసర్పాలు, అనేక తిమింగలాలు, చాలా చాలా గొప్ప గొప్ప మృగాలు ఉంటాయన్నమాట. ఈ సంసారం అనేటువంటి సముద్రంలో పడినటువంటి మానవులకి అనేక ఆటంకాలు ఎదురవుతాయి. మంచి పనులు చేద్దామంటే ఆ సంసారం అనేటువంటిది చోటు ఇవ్వదు. అందువల్లే గురుమంత్ర దీక్ష పొందినప్పటికీ కూడా ఎంతో మంది చేయాలనుకుంటారు, కానీ చేయలేరు. ఎంచేత ఈ సంసార కార్యక్రమాలు తగ్గిన తర్వాత చేసేద్దాం, సాధించేద్దాం, చూసేద్దాం, యోగం చేద్దాం, గురుభక్తిని ఆశ్రయిద్దాం అనుకుంటారు కానీ ఈ సంసార కార్యక్రమాలు ఒకటి తర్వాత ఒకటి కెరటాల వలె వస్తూ ఉంటే వాటిని దాటలేక ఈ మంచి సాధనకి, భక్తికి, గురుభక్తికి వాయిదా వేస్తూ ఉంటాడు. ఈ సంసార కార్యక్రమాలు మాత్రం చేస్తూ ఉంటాడు. కానీ సంసార కార్యక్రమాలకి మాత్రం టైంని హెచ్చిస్తూ ఉంటాడు, కాలాన్ని ఖర్చు పెడుతూ ఉంటాడు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేయాలంటే, భక్తి చేయాలంటే, యోగం చేయాలంటే మాత్రం ఖాళీ ఉంది. ఇది సమస్య. ఇలా ఎంతో మంది సంసారము అనేటువంటి సాగరములో పడి మునుగుపోతున్నారే తప్ప సరైనటువంటి మార్గాన్ని అనుసరించి మోక్షాన్ని పొందలేకపోతున్నారంటే వారి ప్రయత్న లోపమే. కాబట్టి సేమైనా సరే ప్రయత్నం చేత వేలాది మైళ్ళ దూరం దాటిపోగలదు. కానీ గరుటుమంతుడైనప్పటికీ కూడా ప్రయత్నం లేకపోతే ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు. కాబట్టి ప్రయత్నం పురుష లక్షణం అంటారు. ఈ ప్రయత్నం చేతనే మానవుడు గొప్పవాడు కావచ్చు. ప్రయత్నం చేతనే మానవుడు మాధవుడు అయిపోతాడు అనమాట. కాబట్టి మహర్షులందరూ రామకృష్ణాది అవతార పురుషులు కానివ్వండి, వశిష్ఠాది మహర్షులు కానివ్వండి, రకరకాలైనటువంటి మనకంటే ముందు వెళ్ళిపోయినటువంటి మహానుభావులు, గొప్పవారందరూ కూడా ప్రయత్నం చేతనే వారు పరమార్థాన్ని పొందారు, మోక్షాన్ని పొంది సుఖించారు. కాబట్టి ఈ ప్రయత్నము లేనివాడు ఏ కార్యక్రమాన్ని సాధించలేడు. సోమరి అంటారు అతన్ని. కాబట్టి ప్రయత్నము అనేటువంటిది మానవుడిని గొప్ప తేజవంతునిగా చేస్తుందన్నమాట. ప్రయత్నం లేనివాడు ఎంత గొప్పవాడైనా, ఎంత మేధావైనప్పటికీ కూడా ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు. వాడి గతి ఎలా ఉంటుందనేది వాడికి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నాన్ని ఆధారం చేసుకొని ఈవేళ రేపు చేయబోయే కార్యక్రమాన్ని ఈవేళ చేయటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం పురుష లక్షణం. ప్రతి ఒక్కరూ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనప్పటికీ కూడా ప్రయత్నం చేతనే గొప్పవారు కావచ్చు అనేటువంటిది నగ్న సత్యం. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి.